హాయ్ అండి, అందరికీ నమస్తే. సీజనల్గా వచ్చే ఉసిరికాయతో ఈరోజు పులిహార చేస్తున్నానండి. ఈ ఉసిరికాయ పులిహార చాలా టేస్టీ అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరైతే ఈ ఉసిరికాయతో పులిహార ఏ విధంగా చేయాలో చూసేయండి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక 250 ml రైస్కి కంపల్సరీగా 5 నుండి 6 ఉసిరికాయల వరకు పడుతుందండి. పెద్ద ఉసిరికాయలు అయితే ఒక 5 తీసుకుంటాం, లేదంటే 6 ఉసిరికాయలు ఒక 250 mlకి కంపల్సరీగా తీసుకోవాలండి. తర్వాత రైస్ నేను అన్నం బియ్యం తీసుకుంటున్నాను. వీటిని మీరు కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అన్నం వార్చి అయినా తీసుకోవచ్చు. నేనైతే అన్నం వార్చి వండుతున్నానండి. మీరు కుక్కర్లో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. ఒక గ్లాస్కి ఒక 1.5 వాటర్ చొప్పున వేసి కుక్కర్లో పెట్టుకోండి, లేదంటే కనుక ఇలా అన్నం వార్చుకోండి. నేను ఒక 1/2 kg రైస్కి నేను ఈ పులిహార చేస్తున్నానండి. శుభ్రంగా వాష్ చేసి రైస్ని పక్కన పెట్టేసుకున్నాం. ఉసిరికాయ ముక్కలు మనం ఇలా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసి పట్టుకోవచ్చండి. కాకపోతే ఇలా ముక్కలు చేసుకునే దానికన్నా మనకి కోరు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది మనకు మంచిగా ఉంటుందండి. మిక్సీ గిన్నెలో వేసుకునేది మనకి కొంచెం నురగలా వచ్చేస్తుంది, కాబట్టి వీలైతే ఇలా గ్రేట్ చేసుకున్న స్టాండ్ ద్వారా మీరు కోరుకోండి, చాలా చక్కగా ఉంటుంది. మనకి ఇలా కోరుకుంటే చూడండి, ఇలా చిన్ని ముక్కల కింద మనకి కోరు అనేది వస్తుంది. మనం పులిహారలోకి ఈ విధంగా కలుపుకుంటే తినేటప్పుడు మనకి అక్కడక్కడ చిన్న ముక్కలు మనకి తగులుతుంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మిక్సీలో వేసిన దానికన్నా ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. ఇలా నేను 12 కాయలు తీసుకుంటున్నాను. ఈ 12 కాయలు నేను ఈ విధంగా కోరుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని నేను వార్చుకుంటున్నానని చెప్పాను కదా. అలా వేడి నీళ్ళలో కాస్త పసుపు, అలానే రైస్కి సరిపడా ఉప్పుని కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కాస్త ఆయిల్ని కూడా వేసేసి నీళ్లు మరిగిన తర్వాత రైస్ని వేస్తున్నాను. ఒకవేళ మీరు కుక్కర్లో కనుక పెట్టుకుంటే కనుక ఇదే ప్రాసెస్ అండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని ఉప్పుని అలానే పసుపు ఆయిల్ని వేసి మీరు కుక్కర్కి విజిల్ పెట్టేసుకోండి. నేను అన్నం వార్చుకుంటున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నానండి. అన్నం ఉడికే లోపు నేను ఆవు పిండిని ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మీరు మిక్సీ గిన్నె కాస్త పొడిగా డ్రై చేసుకొని ఆ తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, ఆ తర్వాత ఒక 1 స్పూన్ మిరియాలు, ఆ తర్వాత జీలకర్ర, వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా పొడిగా ఉన్న మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం నువ్వులు కూడా తీసుకుంటామండి. నువ్వుల్ని ముందుగానే కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఆ నువ్వుల్ని ఈ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్ కొట్టేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ అయిన దాన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఈలోపు రైస్ నాకు ఉడికిపోయింది, దాన్ని వార్చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నానండి. మీరు కుక్కర్లో పెట్టుకున్న రైస్ కూడా మీరు కుక్కర్ ఉడికిపోయిన తర్వాత విజిల్ అనేది ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఈ విధంగా వెడల్పాటి పాత్ర అంటే ఒక గిన్నె తీసుకొని ఆ రైస్ అనేది మనం కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇలా కాస్త గోరువెచ్చగా ఉంటుండగా నేను కరివేపాకు రొబ్బల్ని ఒక 2-3 రొబ్బలు తీసుకొని ఈ వేడన్నంలో నేను కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది కదా. ఆ తర్వాత ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు, నువ్వుల పొడి ఉంది కదా, దీన్ని కూడా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే కలపండి. ఈ పిండినంతా మనం మిక్సీ చేసుకున్న పిండినంతా అందులో వేసి కలిపేసుకుందాం. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. దీనికోసం ఒక కళాయి స్టవ్ మీద పెట్టి నువ్వులు నేను తీసుకుంటున్నానండి. దీన్ని ఒక కప్పుడు తీసుకుంటున్నాను. నాకు 1/2 kg రైస్ కదా, దానికని ఈ చిన్ని కప్పుతో కప్పుడు నూనె తీసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ మనం శనగపప్పును వేపుతున్నామండి. ఫస్ట్ మనకు శనగపప్పు, పచ్చి శనగపప్పుని ఫస్ట్ వేయించుకుంటే అది కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కాస్త జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు మనకి ఇందులో జీడిపప్పు వేసేసుకుందాం. ఈ జీడిపప్పు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఈ 3 ఫ్రై అయిన తర్వాత మినప్పప్పును వేసుకుంటున్నానండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఆవు పిండి పెట్టుకున్నాం కదా, కాకపోతే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి. కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఈ ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిరపకాయల వరకు తీసుకుంటున్నానండి. పొడుగ్గా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకోండి.
ఆ తర్వాత కరివేపాకు రబ్బలు మనం ఆల్రెడీ రైస్లో వేసాం కదండి, పోపుకు కూడా కొంచెం కరివేపాకు రబ్బల్ని ఒక 5-6 రబ్బల్ని తీసేసుకొని కరివేపాకును వేసేయండి. ఆ తర్వాత ఎండుమిర్చిని వేద్దామండి. నేను ఒక 8 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. ఆల్రెడీ మనం మిరియాలు, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదండి. ఇవన్నీ 3 కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా చూసుకొని వేసుకోండి, లేదంటే అటు ఇటు అయితే కారం అనేది ఎక్కువైపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కాస్త ఇంగువను వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనం ఉసిరికాయని కోరుకొని పక్కన ఉంచాం కదండి, దీన్ని కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకోండి. ఉసిరికాయ మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి, అందులో ఉన్న ఔషధ గుణాలు అనేది పోతాయి. దానివల్ల ఒక 1 మినిట్ మనం స్టవ్ ఆఫ్ చేసి 1 మినిట్ ముందు మీరు ఉసిరికాయను వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అందులో ఉన్న ఔషధ గుణాలు మీరు కావాలనుకుంటే కనుక ఎక్కువసేపు ఫ్రై చేయకండి, జస్ట్ మనకి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. ఆ తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న రైస్లో ఈ పోపుని వేసేద్దాం. ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకున్న రైస్ అయితే మీరు డైరెక్ట్గా రైస్ని మనం పోపులో వేసేసుకొని కలిపేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి వార్చిన అన్నం కాస్త మెత్తగా ఉంటుంది కదా, దానివల్ల నేను ఇలా విడిగా వేసుకుంటున్నాను. అదే కుక్కర్లో రైస్ అయితే మనకి కొంచెం దీని మీద కొంచెం పలుగ్గా ఉంటుంది, దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఆరోగ్యంగా ఉండే ఉసిరికాయ రైస్ రెడీ అయిపోయింది. ఈ సీజనల్గా వచ్చే ఉసిరికాయలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. చర్మానికి, జుట్టుకి, మన జీర్ణక్రియకి, అలాగే కంటికి, అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్కి చాలా మంచిదండి. లివర్లో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ని కూడా ఈ ఉసిరికాయ అనేది రిమూవ్ చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్లో ఒక ఉసిరికాయని తీసుకోవడం చాలా మంచిదండి. మరి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.